సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రారంభించబడును. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. మాతో మాట్లాడండి ప్రభా, మమ్మల్ని అభిషేకించండి ప్రభా. యేసు నామములు అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఈ లోకంలో మనకు కనబడే దృశ్యాలు దేవుని చేత సృష్టించబడ్డాయి. అవి కాక దేవుడు మనిషిని, తన దూతలను కూడా దేవుడు సృష్టించాడు. బైబిల్ కాలేజెస్లో, ఈవెన్ డినామినేషన్లో కూడా మనిషి ఎవరనేది బోధిస్తాం. ప్రాణాత్మ శరీరం. ప్రాణం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి, ఇవన్నిటినీ చక్కగా బోధించడం జరుగుతాయి. కానీ ద అదర్ సైడ్ మనిషి కన్నా ముందు దేవుడు ఏమి తయారు చేశాడంటే, ఎవరిని పుట్టించాడంటే దేవదూతలను పుట్టించాడు. We have little knowledge about the man. We have zero knowledge about the angels. దేవదూతల గురించి అసలు తెలియట్లేదు. కొంతమందికి మనుషులకు సంబంధించిన కార్యాల గురించి బాగా అవగాహన ఉంది. హీలింగ్, స్వస్థత మనుషులకు సంబంధించి, భూ సంబంధమైన ఆశీర్వాదాలు మనుషులకు సంబంధించి, ఇవి అన్నిటి గురించిన కాస్తో అవగాహన దేవుని బిడ్డలకు ఉంది. కానీ దేవదూతల గురించిన అవగాహన చాలా మందికి లేదు. సో టుడే ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ ఏంజల్స్. ఎందుకంటే సంఘం దేవదూతల గురించి తెలుసుకోకపోతే మీ జీవితంలో చాలా పెద్ద ఆశీర్వాదాన్ని మీరు పోగొట్టుకున్నవారు అవుతారు. చూడండి, రెడీమేడ్ షాప్లో బట్టలు అమ్మలేదనుకోండి, అలా మూలలు పెట్టేశారనుకోండి, తర్వాత దాన్ని ఆఫ్ రేట్గా అమ్మినా కూడా తీసుకోరు. నేను నిన్న దేవుని పని నిమిత్తం ఊటీ వెళ్ళాను. ఊటీ నుండి కోయంబత్తూరుకు ఫ్లైట్ ఎక్కడానికి వచ్చినప్పుడు టీ కోసం ఒక షాప్ దగ్గర ఆగాం. ఆ టీ షాప్ పక్కనే రెడీమేడ్ షాప్ ఉంది. టీ తాగుతూ ఇటువైపు తిరిగి చూస్తే కేజీ 490 రూపాయలు. దాని పక్కన ఇది మొదటి రకం, ఇది 1 కేజీ 600 ఉంది. ఇది ఏంటిది, కూరగాయలాగా కేజీ అని ఉందండి చెప్పి ఆ షాప్ అతని దగ్గరికి వెళ్ళాను. అదంతా ఒకవైపు ఏమో చిన్నపిల్లల బట్టలు ఉన్నాయి, 3 years 4 years. మరొక వైపు ఏమో పెద్దవాళ్ళ బట్టలు అమ్ముతున్నాడు. నేను అన్నాను, ఇదేమో 1 600 అంటున్నారు, అదేమో ఒక కేజీకి ఎన్ని బట్టలు తూకం వస్తుందంటే 4-5 జతలు వస్తాయి అంటున్నాడు. మరి 4-5 జతలు ఇంత తక్కువ రేటుకి అమ్ముతున్నారు. కారణం ఏంటంటే దాని సంగతి మర్చిపోయాము. తర్వాత అది పాతబడిపోయింది. ఇంకా కొన్ని రోజులు ఉంటే, ఇప్పటికే చాలా డస్ట్ పడిపోయి ఉంది, ఇంకా కొన్ని రోజులు పడితే కనుక దేనికి పనికిరాదేమని చెప్పి కేజీ లెక్కలా అమ్ముతున్నాను అన్నాడు అతను. దేవదూతలు కూడా అంతే. ఆల్రెడీ గాడ్ క్రియేటెడ్ ఏంజల్స్ ఫర్ అస్. మనకు పరిచర్య చేయడానికి కోసం, మన వెనక నిలబడటానికి కోసం దేవుని యొక్క ప్రతినిధిగా దేవుడు దేవదూతలను నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. నేను సేవకుడిని, మీ ఆత్మీయ తండ్రిని. అన్ని వేళలో మీ వెనకాల రాను. మీతో మాత్రం కాదు, మా పిల్లల వెనకాల కూడా నేను అన్ని వేళలో ఉండను. నేను నా పిల్లలకు కాపలాదారి, ఆత్మీయంగా మీకు కావలివాడు నేను. కానీ అన్ని వేళలో మీతో ఉండలేను. ఐఎమ్ ఏ గార్డియన్, బట్ ఐ కెనాట్ స్టే విత్ యూ ఆల్ ద టైమ్.
అన్ని వేళలో ఉండలేను. మీతో దేవుడు ఉండగలుగుతాడు. గాడ్ మైట్ have with you. దేవుడు ఆత్మస్వరూపి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద ఏంజల్ రిఫ్లెక్ట్ యాజ్ గాడ్స్ రిప్రజెంటేటివ్. దేవదూతలు దేవుని యొక్క ప్రతినిధిగా, దేవుడు పంపిన దూతగా, దేవుడు పంపిన కావలివారుగా మీ వెనకాల, మీ ముందు, మీ కుడి పక్కన, మీ ఎడమ పక్కన మిమ్మల్ని చుట్టూ ఆవరించి ఉంటారు. దేవుడు మనతో ఉండటాన్ని గ్రహించకపోతే ఎలాగ నష్టపోతామో అలాగే దేవుడు మన కొరకు సృష్టించిన అసాధారణమైన సృష్టి అయిన దేవదూతల యొక్క ఉనికిని మీరు గ్రహించకపోతే మీరు నష్టపోతారు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సెన్స్, ఇఫ్ యూ డోంట్ అక్నాలెడ్జ్ దట్ గాడ్ ఈస్ విత్ యూ, definitely you might have disappointed many times. You will put into panic, you will put into disappointments, you will lose your courageousness, you will lose your boldness. There will be a lot of suspicion, unbelief which will occupy your spirit. దేవుని నీతో ఉన్నాడని నువ్వు గ్రహించకపోతే అనేక వేళలో సమస్యలిపోతావు, ఆధైర్యపడతావు, దిగులు పడతావు, ఆవేదన చెందుతావు, మనస్సులో తెలియని భయము, ఆందోళన నిన్ను వెంటాడుతాయి. అలాగే దేవదూతలు నీతో ఉన్నారని గ్రహించకపోతే భయము, ఆందోళన, వేదన తప్ప నీకు ఏమీ మిగలదన్నమాట. అంత పెద్ద కారు ఉండి ఏం ప్రయోజనం నీకు నడపట రాకపోతే? అంత కాస్ట్లీ కారు ఉండి ఏం ప్రయోజనం నీకు నడపట రాకపోతే? నడపట ఎలాగో తెలియకపోతే? నీకు తెలుసా, ఒక అమ్మ తన బిడ్డకి చేసే పనిని దేవదూతలు చేయగలుగుతారు. ఒక తండ్రి చేసే పనిని దేవదూతలు చేయగలుగుతారు. ఒక ఫాదర్, దే కెన్ మైట్ యాక్ట్ లైక్ ఎ ఫాదర్, దే కెన్ యాక్ట్ లైక్ ఎ మెసెంజర్, దే కెన్ బి ఎ మెసెంజర్. ఒక టీచర్గా, అస్ ఏ టీచర్ ద ఏంజల్ క్యాన్ టీచ్ యూ. ఒక టీచర్గా నీకు నీ ఎడల వ్యవహరించగలుగుతారు అకార్డింగ్ టు గాడ్స్ విల్, గాడ్స్ అంబిషన్, గాడ్స్ డిజైర్స్. దేవుని యొక్క కోరిక మేరకు, దేవుని యొక్క కోరిక మేరకు దేవదూతలు నీకు ఒక బోధకుడుగా, వర్తమానికులుగా, నిన్ను కాపులా కాసే కావలివారుగా, నిన్ను దేవుని చెంతకు తీసుకువెళ్ళే వాహనదారిగా, ఒక వాహనముగా అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని దేవుని యొక్క కోరిక మేరకు, దేవుని యొక్క ఆజ్ఞ మేరకు నీకు చేయగలుగుతారు మీరు వెంటనే. అటువంటి దేవదూతల పరిచర్య ఈరోజు సంఘానికి కావాలి, నీకు కావాలి. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే దేవదూతలను విడుదల చేస్తున్నారు ఇన్ జీసస్ నేమ్. ఎంతమందికి దేవదూతలు కావాలి? మీ దగ్గరే ఉన్నారు. పక్క ఆవిడ వైపు చూడబాకండి, ఆవిడ దేవదూత కాదు, అది ఆ మనిషి దేవదూత కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దే ఆర్ నాట్ ఏంజల్, మ్యాన్ కెనాట్ బి ఏంజల్. నేను ఇలాగ అన్నానని మీరు దేవదూతలతో మాట్లాడకూడదు. దేవనామానికి స్తోత్రం. దేవదూతలను వర్షిప్ చేయకూడదు. ఆమెను చెప్పండి. యూ కెనాట్, యాజ్ ఐ సెడ్, దే కెన్ యాక్ట్, ద ఏంజల్ కెన్ యాక్ట్ యాజ్ ఎ ఫాదర్, మదర్, టీచర్, ఫ్రెండ్, మెసెంజర్, ఈవెన్ లైక్ ఎ డాక్టర్. ఏంజల్ కెన్ యాక్ట్ లైక్ ఎ డాక్టర్. ఏంజల్ కెన్ యాక్ట్ లైక్ ఎ ఒక చారియట్ లాగా, ఒక రథం లాగా కూడా దేవదూతలు క్రియేట్ చేయగలుగుతారు. అలాగంటూ డోంట్ బౌ డౌన్ బిఫోర్ ఏంజల్స్, డోంట్ వర్షిప్, డోంట్ అడోర్ ద ఏంజల్స్. దేవదూతలు ఆరాధించకూడదు. ఇలాగన్నానంటూ దేవదూతలు మొక్కకూడదు. దేవదూతలతో యాజ్ యు మూవ్ టు క్లోజ్ టు గాడ్, యు షుడ్ నాట్ మూవ్ టు క్లోజ్ టు ఏంజల్స్. దేవుడుకు
సన్నిహితంగా ఉన్నట్టుగా, దేవునికి క్లోజ్గా వెళుతున్నట్టుగా దేవదూతలకు క్లోజ్గా వెళ్ళకూడదు. ప్రకటన గ్రంథం 22:8 రాయబడింది. అలా నువ్వు క్లోజ్ అయిపోతే, ఐ మీన్స్ దేవదూత 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 అనుకుంటా తిరుగుతూ ఉంటే, యూ మైట్ హావ్ ఫీల్, యూ మైట్ హావ్ ఇన్స్పైర్డ్ టు వర్షిప్ ద ఏంజల్స్. దట్ ఈస్ వెరీ డేంజరస్. దే ఆర్ నాట్ గాడ్ టు వర్షిప్. దేవదూతలు దేవుడు కాదు ఆరాధన చేయడానికి. దే ఆర్ ఓన్లీ ఏంజల్స్ లైక్ యూ. దే ఆర్ ఆల్సో క్రియేటెడ్ బై గాడ్. నీలాగానే వారు కూడా, దేవదూతలు కూడా దేవుని చేత సృష్టించబడ్డారు. వాళ్ళ సృష్టి మాత్రమే. కాబట్టి నీకు ఎన్ని మేలు జరిగినా, దేవదూత ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినా, ఎంత ఆశీర్వాదం నీకు దేవదూతలు తీసుకొచ్చినా, దేవుని వర్తమానం తీసుకొచ్చినా, నువ్వు దేవదూతలు కాదు కానీ దేవదూతలను పంపిన దేవాది దేవునికి మాత్రమే మొక్కుబడి చెల్లించాలి, ఆరాధించాలి. అలాగ నువ్వు దేవునికి మాట ఇస్తే ఈరోజు దేవదూతల పరిచర్య మొదలవుతాయి. కొట్టండి గట్టిగా చెప్పట్లు. దేవుని నామానికి స్తోత్రం. ఏమండి, మీరు దేవుని ఆశిస్తే దేవదూతల కోసం అడగాల్సిన అవసరం లేదు. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడే దేవదూతలు ఉంటారు. దేవుడు నీ స్తుతి అనే సింహాన్ని హృదయంలో దేవుని స్తుతించే స్తుతి ఉంటే, నీ హృదయమే ఆయనకు సింహాసనం. ఆ నీలో ఉన్నప్పుడు నిన్ను చుట్టూ దేవదూతలు కూడా ఉంటారు. దేవదూతల కోసం ప్రత్యేక ప్రార్థన అవసరం లేదు. వేర్ దేర్ ఇస్ గాడ్ దేర్ ఇస్ ఏ ఏంజెల్. ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ దేవదూతలు ఉంటారు. ఎవరి జీవితంలో దేవుడు ఉన్నాడో అక్కడ దేవదూతలు ఉంటారు. ఎవరి జీవితంలో ప్రభు నివాసం చేస్తున్నాడో, ఎవరి ఇంటిలో దేవుడు ఉన్నాడో అక్కడ దేవదూతలు ఉంటారు. దేవదూతల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదు. నేను ఈరోజు ఇలాగ అన్నానని ఫాస్టింగ్ పెట్టపాకండి దేవదూతల కోసం. నో, ఇఫ్ యూ వాంట్ ఫాస్ట్ నాట్ ఫర్ ఏంజల్ బట్ గాడ్. దేవుడికి దగ్గర చేరాలని, దేవుని స్వర వినాలని, దేవుణ్ణి చూడాలని, దేవుని మాట వినాలని, దేవుని నీ గుండెలో చేర్చుకోవాలని, నీ గుండెలో ప్రభుని చేర్చుకోవాలని, నీ గుండె నిండా, నీ జీవితం నిండా ప్రభు 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 అయిపోవాలని ఉపవాసం ఉండు. ఆటోమేటిక్గా దేవదూతలు నీ జీవితంలో క్రియ చేయడం ప్రారంభిస్తారు. దేవదూతలకు మహిమ నీలో కనబడతాయి. దేవదూతల ఆశీర్వాదం నీలోనికి వస్తాయి. దేవదూతలు నీకు ఒక పనివాడుగా అయిపోతారు. అప్పుడు చూడండి, స్తుతుల మధ్యలో ఆశలైన దేవుడు యేసు నీలోనికి రావాలని నువ్వు కొబ్బరిగా కొట్టాల్సిన అవసరం లేదు, కానుక ఇవ్వాల్సిన అవసరం లేదు, లేకపోతే తపస్సు చేయాల్సిన అవసరం లేదు, భక్తి చేయాల్సిన అవసరం లేదు, ఈవెన్ ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. నీ శరీరాన్ని నలగొట్టుకొని కొంచెంమంది స్వామీజీలు ఉంటారు, గురూజీలు ఉంటారు, చూసారా? అలాగ నలగొట్టుకొని దేవుని కోసం నలగొట్టుకున్న నో, ఆయన స్తుతుల మధ్యలో ఆశ్రయుడైన దేవుడు. నువ్వు స్తుతించకొలది ఎవరు ప్రభువును ఎక్కువ స్మరిస్తారో, స్తుతిస్తారో వారి మధ్యలో, వారి ఇంటిలో ప్రభు ఉంటాడు. ప్రభుతో పాటు ఆయన సైన్యం వెనకాల ఉంటుంది, దేవదూతలు నీతో ఉంటారు. కీర్తన 34:7 చదువుతాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, యెహోవా యందు భయభక్తులు వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ యాక్ట్ లైక్ ఎ గార్డియన్ గాడ్. కావలు ఉంచటం. అందరూ చెప్పండి, కావలు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎన్కామ్, ద వర్డ్ ఎన్కామ్, ఇట్స్ నాట్ a common word. Most of the time it is used among the military. ఎన్కాంప్ లేకపోతే గాడ్ అనే మాట, కాప్లా అనే మాట ఎక్కువ ఎక్కడ వాడబడుతుందంటే మిలిటరీలో వాడబడుతుంది, సైన్యంలో వాడబడుతుంది. సైన్యాధిపతి మధ్యలో వాడుతున్న మాట
కాపులా అనే మాట. మీకు తెలుసా వాళ్ళు దేని కాపాడుతున్నారు, కాపులా కాస్తున్నారు? మీకు తెలుసా? డూ యు నో హౌ దే ఆర్ ఎన్కాంపింగ్, హౌ ద ఏంజల్స్ ఆర్ ఎన్కాంపింగ్, హౌ దే ఆర్ వర్కింగ్ లైక్ గార్డియన్ గాడ్? ఒక దేవదూలు ఒక కాపులదారిగా ఎలాగ పనిచేస్తున్నారు, ఏ విషయంలో పనిచేస్తున్నారు ఊహించుకోండి. మీరు అందరూ ఏమని ఊహించుకుంటారంటే, ఒక దేవదూతలు ఒక మిలిటరీ మ్యాన్ లాగా, ఒక సైనికుడు లాగా, చాలా ఎత్తుగా, స్ట్రాంగ్గా, చేతిలో ఖడ్గం పెట్టుకొని, హల్లెలూయా, చేతిలో ఖడ్గం పెట్టుకొని చాలా ఎత్తుగా, పొడవుగా, మంచు గంభీరంగా మీ పక్కన, మీ వెనకాల ఉన్నట్టుగా ఊహించుకోండి. దే విల్ ఎన్కాంప్ యూ, దే విల్ గార్డ్ యూ, దే విల్ వర్క్ లైక్ ఎ గార్డియన్. నిన్ను కాపాడేవారుగా, నిన్ను భద్రపరిచేవారుగా, నిన్ను కాచేవారుగా, నీ వెనకాల, నీ ముందు, నీ చుట్టూ ఉన్నట్టు ఊహించుకోండి. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఓహో పాస్టర్ గారు, అర్థమవుతుందండి. మనం పడిపోతున్నప్పుడు పట్టుకుంటారు కదా, లేకపోతే ఎవరైనా నాకు కీడు తలపెట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళు తరిమి కొడతారు కదా, అందుకొరకే అలాగా దేవదూతలు, దేవుని అందు భయభక్తులు గల వారిని ఆయన వారి చుట్టూ కాయిచున్నారని అందుకొరకే రాయబడిందా అని మీరు అడగవచ్చు. నో నో, దే ఆర్ లైక్ ఎ సోల్జర్. I can say the angels are like a mighty soldiers. శక్తివంతమైన సైనికులు. ఎవరు? దేవదూతలు. యేసు ప్రభు కూడా దేవదూతల్ని ఏమని సంబోధించాడంటే సైనికులుగానే సంబోధించాడు, కాపులాదారుల కిందనే సంబోధించాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం 53. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలననియు వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే. ఇక్కడ చూడండి, యేసు ప్రభు దేవదూతలను ఎలా చూస్తున్నాడు? సైనికులా చూస్తున్నాడు, సేనలాగా చూస్తున్నాడు, సేనలాగా చూస్తున్నాడు. సేన వ్యూహం అంటే ఒక్కొక్క బ్యాచ్, బటాలియన్ అంటారు కదండి, ఒక్కొక్క బటాలియన్స్కి ఎంతమంది ఉంటారంటే 6000 మంది ఉంటారు. ఒక సేనకు 6000 మంది. అలాగే ఇక్కడ ప్రభు ఎంతమంది అంటున్నారంటే 12,000 వ్యూహం అంటున్నారు. 12 అంటే 12 × 7 ఎంత అంటే 72. కరెక్ట్ అన్నా? 72,000 మంది దేవదూతలు ఎవరి పక్షంగా ఉంటారు? ఎవరైతే యేసులాగా తండ్రిని వేడుకుంటారో, తండ్రిని వేడుకుంటూ ఉంటారో వారు పక్షముగా కొన్ని వేల దేవదూతలు, ప్రైజ్ గాడ్, కొన్ని వేల దేవదూతలు మన పక్షంగా ఉంటారు. ఆల్రెడీ యూ లాస్ మెనీ బ్లెస్సింగ్స్ దో యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. దో యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, యు లాస్ మెనీ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. As a shepherd, I am not bear it. నేను దాన్ని సహించలేకపోతున్నాను. When I was praying for you, God told me to teach about the angels. తండ్రిని వేడుకుంటున్న వారు మధ్యలో దేవదూతలు తిరుగుతూ ఉంటారు. దేవదూతలు చూసే ఆ సెన్స్ వచ్చేసిందంటే, if the sense activated, if the divine sense activated by Holy Spirit, you can see the angels in every steps of your life. దేవుడు దయదలిచి నిన్ను ప్రేమించి దేవదూతలను గ్రహించే, అనుభవించే భాగ్యాన్ని కనుక ప్రభు మీకు దయచేస్తే, నీ లైఫ్లో ప్రతి అడుగులో దేవదూతలు తిరగటం, దేవదూతలు నీతో కూడా రావటం, దేవదూతలు నిన్ను బ్లెస్ చేయటం, దేవదూతలు నీకు మిరకలు చేయటం, దేవుని వర్తమానం తీసుకుని రావటం కళ్ళారా చూస్తూ ఉంటాం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి.
హల్లెలూయా. Those who have sense about the angels, they are became prophets, they are became messengers, they are became inspiration preachers, inspiration people. ఎవరైతే ఈ దేవదూతల పరిచయం కలిగి ఉంటారో వాళ్ళందరూ ప్రవక్తలు అయిపోతారు. హల్లెలూయా. ప్రేరేపించే దేవుని చేత ప్రేరేపించబడుతున్న వారు అయిపోతారు. దేవుడు మిమ్మల్ని దైవజనులుగా దేవుని బిడ్డలుగా గుర్తిస్తారు. ఎందుకంటే ఈ దేవతలు ఖాళీగా ఉండరండి. ఎప్పటికప్పుడు దేవుని వర్తమానం తీసుకొస్తూ ఉంటారు. మీరు ఆ వర్తమానం మీకు క్లియర్గా అర్థమైనట్టుగా నీకు చెప్తా ఉంటారు. జరిగింది జరగబోతున్న వాటిని కూడా బోధిస్తారు. వాళ్ళు దేవుణ్ణి తీసుకొస్తూ ఉంటారు. మరి దేవుణ్ణి తీసుకొచ్చిన వాటిని నువ్వు పలుకుతా ఉంటే నిన్ను ప్రజలు ఏమనుకుంటారు? ప్రజలు ఏమనుకుంటారు? నేను రాబోతున్న భౌత వర్తమాన విషయాన్ని నువ్వు మాట్లాడుతూ ఉంటే నువ్వు ప్రజలు ఏమనుకుంటారు? ఆహా, ఈయన ప్రవక్తని గుర్తిస్తారు. హల్లెలూయా. ఈ విల్ మూవ్ ఇన్ ద ప్రొఫెటిక్ realm. హల్లెలూయా. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దే ఆర్ నాట్ ఎ పార్ట్ టైమ్ వర్కర్స్, దే ఆర్ ద పర్మనెంట్ వర్కర్స్. Angels are not the part-time workers, they are permanent workers. నీ పక్షముగా పంపబడిన దేవదూతలు ఏదో సమయాన్ని బట్టి వ్యవహరించే వాళ్ళు కాదు, అప్పుడప్పుడు వచ్చి కనబడే వాళ్ళు కాదు. ఎల్లప్పుడూ నీతో ఉండుటకు పంపబడిన దేవుని చేత పంపబడిన బహుమానాల దేవదూతలు. ఈ సెన్స్ యాక్టివేట్ అవ్వాలి. ఏ సెన్స్ యాక్టివేట్ అవ్వాలి చెప్పండి? దేవదూతల ఒక సెన్స్. ఆ దేవదూతలు నాతో ఉన్నారు, నా వెనకాలే వస్తున్నారు, నన్ను చుట్టూ ఉన్నారనే భావన, ఆ స్పర్శ నీలోనికి వచ్చేసిందంటే నీ ఎవ్రీ స్టెప్స్లో హల్లెలూయా. అప్పుడు అగ్నిలో నడిచిన కాలిపోవు, నదులు దాటిన మునిగిపోవు. నీ జీవితంలో ప్రభు చెప్పే వాగ్దానాలను నెరవేర్చబడతా ఉంటుంది. ఎందుకంటే కూడా వస్తూ దేవదూతలు నీవు నీడలా మేలు చేస్తూ ఉంటారు. అందుకొరకు నువ్వు అన్నిటిని దాటుకొని వెళ్ళిపోతావు. కొట్టండి గట్టిగా చెప్పట్లు. సింపుల్ భక్తి అంటే తెలుసా అండి? నా అనుభవం నుండి చెప్తున్నాను. 36 సంవత్సరాలు అనుభవం నుండి చెప్తున్నాను. సింపుల్ భక్తి, లోతైన భక్తి కాదు నేను చెప్పేది. దానికి ఉపవాసం కావాలి, శరీరాన్ని నల్ల కొట్టుకోవాలి, 24 గంటలు దేవుని పాదాల దగ్గర పడి ఏడుస్తూ ఉండాలి. అది డీప్. నేను చెప్పేది సింపుల్ భక్తి. నువ్వు నడిచినా, కూర్చున్నా, పడుకున్నా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా. ఈవెన్ నువ్వు పనిచేస్తూ, ఇల్లు ఊడుస్తూ అదే స్మరణ, అదే స్పర్శ. యేసు 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 అనుకుంటా నీ మైండ్ అంతా, నీ తలంబంతా యేసుతో నిండిపోతే, నీ నోరు నిండా యేసుతో, నీ నోరంతా యేసుతో నిండిపోతే, నీ కళ్ళంతా యేసుతో నిండిపోతే, నీ హృదయమంతా యేసుతో నిండిపోతూ నువ్వు ఈవెన్ ఊడుస్తా యేసయ్యా యేసయ్యా అని పాడుతూ ఉంటే, ఒకవైపు ఆయన ప్రసన్నం దిగుతూ ఉంటే, మరొక వైపు నువ్వు దేవదూతల చేత ఆవరించబడతావు. దేవదూతల యొక్క సెన్స్ నీలోనికి వచ్చేస్తాయి. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవదూతలను యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, నీ నామం పేరిట ఆజ్ఞాపిస్తున్నాను, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. నా సంఘ బిడ్డలకు
ఈ లైవ్లో చూస్తున్న వారికి దేవదూలు విడుదల చేస్తున్నాను. యేసు నామములో దేవదూలు విడుదల చేయబడుదురుగాక. కావలు ఉంచేవారు విడుదల చేయబడుగాక. కాపాడేవారు విడుదల చేయబడుదురుగాక. తొట్టిలకుండా భద్రపరిచేవారు విడుదల చేయబడుదురుగాక. చంటి బిడ్డలు పెద్దలు అందరికీ యేసు నామములో దేవదూలు విడుదల చేస్తున్నాను. 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 దేవదూతలు విడుదల చేస్తున్నాను. ఆశీర్వదించండి ప్రభా. ఇప్పుడు అద్భుతం జరిగించండి. నీ యొక్క పరలోక మహిమతో నిప్పటి ప్రభా, అభిషేకంతో నిప్పటి ప్రభా, ప్రసన్నమతో నిప్పటి ప్రభా. యేసు నామములో దేవదూతలు విడుదల చేస్తూ యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో ఇప్పుడే దేవదూతలు విడుదల చేస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 17వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. భీమవరంలో అభిషేక స్వస్థత కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. రోగములతో ఉన్నారా? చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? ఈ కూడికలో మీ ప్రతి సమస్యకు ప్రార్థన చేయబడును. స్థలం PCR ఫంక్షన్ హాల్, K11 జిమ్ ఎదురుగా, PP రోడ్, చినరంగానిపాలెం సెంటర్, భీమవరం. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రారంభించబడును. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.